విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో సైతం రాణించాలని అదనపు కలెక్టర్ శ్యామలాదేవి సూచించారు. మంగళవారం ఆదిలాబాద్లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఎస్సీ వసతి గృహాల విద్యార్థులకు జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు ఆమె హాజరై ప్రారంభించారు. పిల్లలకి ఈరోజు ఈ క్రీడా పోటీ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది మేడం. ఎవ్రీ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు సార్ గారికి, అదేవిధంగా హెచ్డబ్ల్యూస్, పీఈటీస్, టీచర్స్, సైన్స్. ఎందుకంటే ప్రతిసారి అనుకుంటాం మా స్కూల్ ఎప్పుడు చదివే కానీ ఒక్క ఆట లేదు పాట లేదని, అందుకే మీకు ఈ ఆటలు పెట్టడం జరిగింది. సో కాబట్టి అందరూ ఒక స్ఫూర్తిగా తీసుకొని ఒక టీం వర్క్ గా చేయడానికి ఇది మంచి తోడ్పడుతుంది. సో మీలో ఉన్న టాలెంట్ ని, అంటే ఎవరికి ఎంత టాలెంట్ ఉందని కూడా దీని ద్వారా తెలుస్తుంది. కాబట్టి అందరూ పిల్లలు మంచి ఆటలతోని అన్నిట్లలో పార్టిసిపేట్ చేసి గెలిపోవటంలో ముఖ్యం కాదు, ఆడమే మనకు కావాలి. కాబట్టి మీరు ద్వేషాలతో కాకుండా మనస్ఫూర్తిగా అందరూ టీం వర్క్ గా పనిచేస్తూ టీంను గెలిపించుకునే విధంగా మీరందరిని ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. సో గెలిచిన వాళ్ళు గొప్ప, ఓడిన వాళ్ళని కాదు, ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేసినందుకే చాలా గొప్ప. ఎందుకంటే పార్టిసిపేట్ చేసినందుకే మీకు ఎంత ఉల్లాసం వస్తుంది, అంతే కదా. సో అందుకనే విద్యతో పాటు మనకేంటంటే స్పోర్ట్స్ కూడా అవసరము. కాబట్టి మీరందరూ మంచిగా ఆడి మంచి ప్రైజులు గెలుచుకుంటారని చెప్పేసి మీరు డిస్ట్రిక్ట్ లెవెల్ అని కాకుండా స్టేట్ లెవెల్లో కూడా పోవడానికి మీకు సహకరిస్తారు అందరూ. కాబట్టి మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది పాల్గొని దాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారని కోరుకుంటూ ముగిస్తారు.